ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఒకసారి వీడియోకి లైక్ చేసి వీడియో చూడండి. యాక్చువల్గా ఇవాళ ఎపిసోడ్లో మేము చాలా ఫైర్ అనుకున్నాం కదా. నేను చెప్పాను మధ్యాహ్నమే దాంట్లో అంత ఫైర్ ఉండదు. కాకపోతే చెప్పాల్సింది కొద్ది గొప్ప చెప్పారు, కానీ ఇంకా చెప్పాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా. అది రేపు తెలుస్తుంది మనకి, ఎందుకంటే సండే ఎపిసోడ్కి కూడా పొడిగించారు కాబట్టి ఇంకా రేపు ఎవరిని అంటారా అన్న విషయం దానికి వెయిట్ చేయాల్సిందే. సరే, ఇవాళ హైలైట్స్ చూద్దాం. ముందు అంతా మాస్కేనా? మాస్క్ మ్యాన్ చుట్టే వెళ్ళిపోయిందా? మాస్క్ వెర్స్ మాస్ ఏమో నాగ్ సారు, మాస్క్ మ్యాన్ హరిత హరీష్. హరిత పేరు వాడమాకు, హరీషే ఇంక వాడతాను. నువ్వు మళ్ళీ నాకు నా చేత హరిత హరీష్ అనిపించుకునేట్టుగా చెయ్యి. ఏంటిది? హరీష్కి ఇమేజ్ పెంచుతున్నారా? హరీష్కి సలహాలు ఇస్తున్నారా? లేదు హరీష్ని కొంత రెచ్చగొడుతున్నారా? లేదు హరీష్ని డల్ చేయడానికి ట్రై చేస్తున్నారా? లేదు హరీష్ మంచితనం అని చెప్పి తన ఒరిజినల్ క్యారెక్టర్ని వదిలేస్తున్నాడు, సైడ్ ట్రాక్ తప్పుతున్నాడు అని చెప్పేసి కొంత రైట్ ట్రాక్లో పెడతానికి ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా? ఇందుకు అసలు ఏంటి? ఎందుకు మాస్క్ వెర్స్ మాస్ అయ్యింది వాళ్ళ? ఇందులో ఎవరిది రైటు ఏంటి అన్నదాన్ని అంటే టార్గెట్ చేస్తున్నారు అనే ఒక పదం పాడి ఇమేజ్ పెంచుతున్నారా? లేదు కన్ఫర్మ్గా తనకి తెలియాల్సిందే, తనలో ఉన్న లోపాలని కంపల్సరీగా తను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే అని చెప్పే ప్రయత్నం చేశారా? అసలు ఇంతకు విన్నాడంటారా? ఎవరు? హరీష్. హరీష్ తనకి నచ్చితేనే ఆ మాట వింటారు, నచ్చకపోతే ఆ మాట లోపలికి కూడా తీసుకు. ఎందుకంటే ఈ రోజు తనని నించోబెట్టి మాట్లాడే టైంలో, మాట్లాడే క్రమంలో వేరే వాళ్ళని అడిగారు చూసారా, అతను ఈ సార్ ఏమని అడిగారు, వాళ్ళు దేని ఎవరెవరు ఎత్తారు, ఎవరెవరు లేచి మాట్లాడారు, ఇవే గుర్తుపెట్టుకుంటు. నాకు ఇవాళ నుంచి ఎవరు ఫ్రెండ్స్ లేదు సార్, అందరూ నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరి పోరాటం చేశాను. ఎందుకంటే పక్కన కూర్చున్న ప్రియా కూడా ఏదో మాట్లాడింది. అంటే హరీష్ మనసులో నాగ్ సార్ కూడా నన్ను ఏదో నెగిటివ్గా ప్రొట్రేట్ చేయడానికి, క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తుంది. బీబీ టీము, మేనేజ్మెంట్ వీళ్ళందరూ కలిసి ట్రై చేస్తున్నారని చెప్పక ట్రై చేసి, అంటే అది చెప్పలేదు అంతే, తన మనసులో భావం అదే అంటావా? చెప్పాడు, మీరు చెప్పలేదు నాకు చెప్పాడు. కాకపోతే తర్వాత చేశాడంటే హౌస్ లో ఉన్న వాళ్ళందరూ అన్నాడు, చెప్పాడు. తర్వాత చెప్పేశాడు, ఆయన ఏం చెప్పాలనుకున్నాడో చెప్పేశాడు. కాకపోతే హౌస్ లో ఉన్న వాళ్ళందరూ అలా అనుకుంటున్నారు, నన్ను రేట్ చేస్తున్నారు, డిసైడ్ అయిపోయారు. అంటే డైరెక్ట్ గా నాకు సార్ మీరు కూడా చేస్తున్నారు అని చెప్పకుండా, అందుకే కదా నాకు సార్ 2 సార్లు ఎవరు చేస్తున్నారు 2 సార్లు అడుగుతారు. సరే, ఇంతకీ తనకి ఒక విషయం అర్థమైందా? కనీసం నేను చేస్తున్న తప్పని తెలిసిందా? లేదు వీళ్ళంతా నన్ను కావాలని చేస్తున్నారని అదే మోసపడుతున్నాడు ఉన్నాడా? ఇంకా అసలైన విషయాలు నిజం చెప్పాలంటే నాకు సార్ అడగలేదు. ఇదంతా కూడా ఈయన అడిగింది, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది. నాకేమనిపించిందంటే హరీష్ ఏదైతే చెప్పాడో వాళ్ళు నన్ను ఆడవాళ్ళతోనే మాట్లాడతారు అన్నారు కాబట్టి, సో వీళ్ళు కూడా నన్ను ఆడవాళ్లే అన్నారు అన్న విషయం అయితే నాకు కరెక్ట్ గానే అనిపించింది. అంటే రీతు ఏదైతే చెప్పిందో అక్కడ విషయం అలా కాదు. అక్కడ ఏమైందంటే తన ఇంటెన్షన్ చెబుతున్నాడు బాగానే, కరెక్టే. ఇతను ఏమన్నాడు అంటే ఇంటెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ద ఇంప్లిమెంటేషన్. ఇక్కడ ఇమానియల్ ఏ ఉద్దేశంతో అన్నాడంటే, ఆల్రెడీగా గత 2 రోజుల నుంచి తనూజ మీద ఏదైతే డైలాగ్స్ ఉన్నాయో తను ఎంత బాధపడిందో ఇమాన్యువేల్ చాలా క్లియర్ గా దగ్గరుండి చూశాడు. ఆ అమ్మాయిని చాలాసేపు కన్సర్న్ చేశాడు. ఆ రోజు ఏంటి, అసలు నీ బాడీ లాంగ్వేజే నాకు నచ్చలేదు, నీ యాటిట్యూడే నచ్చలేదు, అన్నపూర్ణలా ఉండలేదు, నువ్వేమన్నా మిమ్మల్ని అడుక్కోవాలా మేమేమన్నా అని ఒకసారి తన బాధను ఎలాగక్కిచ్చాడు. అక్కడ కొంత ఒక మాటకైతే వెళ్ళింది. అక్కడ ఏంటంటే ఎవరైనా కొంత తనకి ఎదురుగా చెప్పేటప్పుడు హరీష్ ఏం చేస్తాడంటే, నాతో పెట్టుకోమాకండి, నేను మాట్లాడితే మళ్ళీ బాగోదు, నేను మీలా కాదు, మీరు నన్ను తట్టుకోలేరు, ఇలాంటి డైలాగ్స్ అనేవి ఒక మేల్ టు మేల్ చేస్తే ఒక రకంగా ఉంటుంది. ఇదే విషయం భరణికి కోపం వచ్చి ఆ రోజు ఏం చేశాడు, తాపతాపు నువ్వేమంటావేందని ఒక క్లియర్ ఇది వచ్చేసింది. అదే పదం ఫీమేల్ టు అంటే ఫీమేల్ ఏం చేస్తారు, మీరు కోపంతో మాట్లాడతారు, కానీ ఎక్కడో చోట ఏమైపోతారు, డల్ అయిపోతారు. ఆ రోజు తను అదే అయింది. అదే విషయాన్ని అక్కడ ఇమాన్యుల్ ఏం చెప్తాడంటే, ఏమని చెప్తాడు క్లియర్ గా, మీరు మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళు ఎదురు చెప్పలేరు కాబట్టి ఎక్కువగా మీరు ఆడవాళ్ళతో అదే ఇచ్చేస్తారు, కానీ నేను అలా కాదు, నేను ఎదురు సమాధానం చెప్తాను. మాట్లాడడం అంటే ఆడవాళ్ళతో మాట్లాడతాం కాదు, నాతో నేను మాట్లాడతాను అనే ఆ మైండ్ సెట్ లో మాట్లాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అర్థం చేసుకోవడం తర్వాత సంగతి. ఈయన ఇంటెన్షన్ ఏంటి అంటే, నేను ఆడవాళ్ళతోనే మాట్లాడతాను, నేను ఎవరితో అంటే ఆడవాళ్ళతో దగ్గర నేను చూపిస్తున్నాను అన్న ఒక పాయింట్ ఈయన ఫీల్ అయ్యి అక్కడ ఒక సెటైరికల్గా కావాలని చెప్పి
అవును నేను వాళ్ళ ముగ్గురు ఆడలతో మాట్లాడాను ఇవాళ అని అంటే తప్పే కదా మరి. అవును. అందులో చాలా క్లియర్ ఇంటెన్షన్ ఉంది కదా. అవును. అంటే నేను మాట్లాడింది వాళ్ళు ఏది ఇమ్మానుయేల్ ఏదైతే అన్నాడో ఎస్ నేను ఆడవాళ్ళతోనే మాట్లాడాను. ఎంతమందితో మాట్లాడే వాళ్ళ ముగ్గురితో మాట్లాడాను అంటే వాళ్ళిద్దరు కూడా ఆడవాళ్ళని క్లియర్గా సెటరికల్ వాడు వేసినట్టే కదా అక్కడ. అప్పుడు వెనకాల ఇంటెన్షన్ అది కాదు ఎలా చెప్తాడు ఆయన అక్కడ క్లియర్ అది. అవును ఇంటెన్షన్ కాదు అని ఆయన ఎలా చెప్పలేడు. అది మీరు చెప్పిన మాట వాస్తవం. మేబీ అది నేనే రాంగ్ అయ్యాను. కానీ ఆయనకి ఏం అర్థమైంది అని ఆయన ఏం చెప్తున్నాడు, నేను ఆడవాళ్ళతోనే మాట్లాడతానంట, మీరు ఆడవాళ్ళతోనే ఉంటారంట అంటున్నాడు. ఇప్పుడు నాకు పడింది ఎవరు, వాళ్ళ ముగ్గురు కదా, వాళ్ళ ముగ్గురు కూడా ఆడవాళ్ళే, వాళ్ళతోనే కదా నేను మాట్లాడి ఇదయ్యారు, గొడవ పడ్డాను వాళ్ళతోనే కదా అన్నట్టు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కౌంటర్ కి కౌంటర్ అవును అంతే. అక్కడ ఆ ఫ్లోలో ఆయనకి ఆ మాట వచ్చేసింది ఏమని, బాబా వాళ్ళతో కూడా నేను ఆడిచ్చేసా నేను అని. అదొకటి, అది చాలా క్లియర్. తర్వాత ఇంకా గుండు అంకుల్ అని చెప్పిన దగ్గర నేను ఆ రోజు కూడా చెప్పాను అనకుండా ఉండాల్సింది. ఎందుకంటే అంతమంది ముందు ఎంత ఫ్లోగా ఉన్నా అంటే మిగతా వాళ్ళు నవ్వుతారు. ఆ నవ్వినప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతాం. ఆల్రెడీగా అక్కడ తను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, అవకాశం దొరికింది, తను అక్కడ క్లియర్గా దాన్ని రెస్పాండ్ అయ్యాడు. అది పెద్ద తప్పేం అనిపించలా. అలా అని చెప్పి ఇమ్మాన్యుయల్ కావాలని అనలేదు, నో డౌట్. అక్కడ నాకేమనిపించింది అంటే ఇమ్మాన్యుయల్ అంటంలో తప్పేం లేదు, కానీ ఇతరు రెస్పాండ్ చేయడంలో కూడా తప్పలేదు. కానీ రెస్పాండ్ చేసిన విధానం ఉంది చూసారా, అది కొద్దిగా ఏమైంది ఓవర్ ద బోర్డ్ అయింది. లిమిట్ లో ఉండండి, నేను అంటాను నేను అని అంటానా, నా దగ్గర అలా పెట్టుకోమాకండి. అదేమైంది ఒక ఫ్రస్ట్రేటెడ్ ఓరియంటెడ్ యాటిట్యూడ్. అదే నువ్వు మామూలుగా ఉన్నట్టయితే అదే అంటున్నా, అది మామూలుగా ఉండి నేను 2 సార్లు అంటే నువ్వేం అనలేదు కాబట్టి నేను ముందు ఇంకోసారి అనగలిగాను. అదే నువ్వు ఫస్ట్ సారి అన్నప్పుడే నువ్వు అలా అనమాకు అనున్నట్టయితే నేను అనేవాడిని కాదు కదా. ఆ అబ్బాయి 24 గంటలు ఎవరితో జోక్స్ వేసుకోవాలా, ఎవరితో కామెడీ చేయాలా అన్నదే వాళ్ళు. కానీ ఫస్ట్ డే నుంచి కూడా ఆయనకి వర్క్ ఇచ్చింది హరీష్ గారే కాబట్టి ఇమ్మాన్యుయల్కి తనతోనే కొంచెం ర్యాప్ కుదిరింది వాళ్ళిద్దరికి. బాగా ఎంజాయ్ చేశారు కూడా. ఫస్ట్ డే అయితే బాగా ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయడం, చెత్త ఎత్తేటప్పుడు ఇచ్చేసుకోవడం అంతా బాగా ఇచ్చేసారు. అందుకని అదే ఇదిలో చెప్పాడు. కానీ అక్కడ రెడ్ రోజ్ అన్న వాడిన మాటగా మనకు అక్కడ ఎక్కువ యాక్చువల్గా మనం అంత పెద్దగా తీసుకోవాలి. కానీ నువ్వు ఆ ఇంటెన్షన్తో చెప్పలేదని నువ్వు ఎలా అయితే చెప్పాడో ఇమ్మాన్యుయల్ కూడా అదే, నేను ఏదో అనాలని ఇంటెన్షన్, ఏదో బాడీ షేమింగ్ అని కాదు. కాకపోతే ఏంటి, నీకు ఆ వర్డ్ నచ్చలేదు, నీకు నువ్వు ఇది అనమాకయ్యా అని చెప్తే అయిపోయేది. దాన్ని పెద్ద ఇష్యూ చేసేసి దాని గురించి ఒక పెద్ద ఇచ్చేయాల్సిన అవసరం లేదు అన్న విషయం నాకు సరిగ్గా క్లియర్ గా చెప్పారు. ఆ సినారియోలో అక్కడ జనరల్ గా ఏంటంటే తను ఇంకో వేలో ఉన్నాడు. అక్కడ దాని నుంచి బయటపడటానికి కొంత స్ట్రాంగ్ గా నేను వాయిస్ చెప్తాను చూపించడానికి దాన్ని అక్కడ వాడుకున్నాడు ఆయన. సరే అది ఓకే, ఒప్పుకున్నాడు, సరే సారీ చెప్పాడు, అంతా అయిపోయింది. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, హరీష్ కంటెంట్ క్రియేటర్, నో డౌట్. అందులో హరీష్కి వాళ్ళు జరిగింది మంచా చెడా అంటే హరీష్కి ఆటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడా, లేదా హరీష్ ఇప్పటికి కూడా వీళ్ళందరూ నన్ను కలిపేదో నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూను ఆలోచిస్తున్నాడా, ఎలా బయటికి వెళ్తుంది, నన్ను ఎలా ప్రొడక్ట్ చేస్తుంది నా మాట తీరు, నేను కరెక్ట్ ట్రాక్లో ఉన్నానా అన్నది అనాలిసిస్ చేసుకుంటాడా, లేదు నెగిటివ్గా. హరీష్ ఎప్పుడో మాట అంటూ ఉంటాడు, నేను దేనికైనా రెడీ, క్విట్ అయిపోతాను అంటే, నేను దేనికైనా రెడీ, నేను ఇంతే ఉంటాను అంటే అక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. నాకు ఫ్రెండ్స్ లేరు అంటుంటాడు, మళ్ళీ అందరితో మంచిగా ఉండాలని ట్రై చేస్తుంటాడు. అలా నాతో పెట్టుకోవద్దు అంటుంటాడు, అలానే కొన్ని చోట్ల వచ్చేసరికి నేను యాక్సెప్ట్ చేస్తానంటాడు. మళ్ళీ అదే యాక్సెప్టెన్స్ని తీర్చుకోలేకపోతున్నాడు, దాన్ని రివెంజ్ లాగా తీసుకుంటున్నాడు. కంటికి కనపడ్డ ప్రతి ఒక్కళ్ళు తప్పులు చూస్తున్నాడు. అవతల వాళ్ళ మాట అంటేనేమో అస్సలు నేను పడను, నేను మీ మాటలు పడదానికి వచ్చానా అంటున్నాడు. తన మాట అంటే మాత్రం అవతల వాళ్ళు పడాలంటున్నాడు. నేను కాదు, నేను మాట్లాడితే ఇంతే ఉంటుంది, తట్టుకోలేరంటున్నాడు. నేను కరెక్టే మాట్లాడతానంటున్నాడు. అంటే ప్రపంచంలో హరీష్ తప్ప ఇంకెవరు మిస్టర్ పర్ఫెక్ట్ లేరు. హరీష్ ఏం మాట్లాడినా, హరీష్ ఏం చేసినా, హరీష్ అసలు ఎలా ఉన్నా హరీష్ కరెక్ట్. మిగతా వాళ్ళు తుమ్మినా దగ్గినా అంతా ఫేక్. అది వాళ్ళు జెన్యున్గా ఏడ్చినా అది ఫేక్ ఏడిపోయి, వాళ్ళు జెన్యున్గా నవ్వినా అది ఫేక్ ఏడిపోయి, వాళ్ళు జెన్యున్గా ఫ్రెండ్షిప్ చేసినా అది ఫేకే. అంటే ప్రతిదీ ఒక నెగిటివ్ యాంగిల్లో మనిషిని చూస్తున్నావు, కానీ నీ యాంగిల్లో నిన్ను మాత్రం నువ్వు పెద్ద మిస్టేక్ ఫీల్ అవుతున్నావు. అవతల వాళ్ళ యాంగిల్ ఒకవేళ నేను అలా చూస్తుంటే నీ తప్పు అని చెప్తున్నావు. ఇది తప్పు కదా, ఇది తెలియాలి కదా. కానీ అక్కడ ఫస్ట్ మనకి ఫ్రైడే ఏం జరిగిందని చూపించిన దాంట్లో కూడా అందరు హౌస్ అంతా ఒకవైపు ఉండి, ఒక్కవైపే సంజన ఒక్కవైపే ఉండి అందరూ కూడా టార్గెట్ చేసినట్టు. అదే ఇప్పుడు వాళ్ళకి తెలుసు
ఏది ఇది మేము చేస్తుంది కరెక్ట్ కాదు, కొంతమందికి బాగానే ఐడియా ఉంది అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళకు, అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆమె వైపే నేను వేరే వాళ్ళని ఇద్దరిని మారుస్తున్నాను అని చెప్పేసి అంటారు. ఎవరిని మారుస్తారు? టెరెంట్స్ లో మాట్లాడితే ఇది డినైడ్, ఇది రానివ్వము, ఆ రూమ్ లో కూడా అడుగు పెట్టనివ్వము అంటే ఏంటి అసలు మీ ఇల్లా? ఆ రూమ్ లో కూడా అడుగు పెట్టనివ్వరంట వాళ్ళు ఆ రూమ్ లో మిమ్మల్ని బయటికి నెట్టేస్తారు. అంటే క్యాప్టెన్ నే రూమ్ లోకి రానివ్వరంట వాళ్ళు, ఎవరు ఓనర్స్. ఇప్పుడు ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు నాకు సార్? ఎందుకంటే నాకు సార్ నించొని చూశారు కదా ఇప్పుడు, మరి ఆ విషయం గురించి ముందు మాట్లాడాలి కదా. ఆ విషయం ఎందుకు లెగవంగానే సంజన ఒకటే మాట అన్నారు, అసలు నా మాటే వినట్లేదు సార్, నా క్యాప్టెన్ అన్న వాల్యూవే లేదు అన్న దాని గురించి మాట్లాడారు. అసలు దాని గురించి మాట్లాడాలని వెయిట్ చేశారు. ఎందుకంటే క్యాప్టెన్ కి ఏమేమి ఉంటాయి, ఏమేమి ఇది ఫెసిలిటీస్ ఉంటాయి అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందిగా. ఇప్పుడు నువ్వు నిన్నగా కెప్టెన్ అయ్యావు, మేము ఓనర్లము, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, నీకు ఇష్టం చేస్తానంటున్నావు, నచ్చితే నచ్చిన వాళ్ళకి రకంగా ఉంటున్నావు, నచ్చిన మామూలుగా అప్పుడు వాళ్ళకి ఏమైపోద్ది, ఆటోమేటిక్గా ఓ చిన్న ఇది వస్తుంది. అందులో ముఖ్యంగా అక్కడ ఎవరెవరు, శ్రీజ, ప్రియా, అట్లానే మన హరీష్, మనీష్ ఎక్కువగా. మనీష్ ఏం చేస్తున్నాడు అసలు, అబ్బో మేము చాలా చూసాంలే, ఓ వీళ్ళు మాకు ముందుగా అనుకున్నాంలే మీరు చేస్తారని, మేము ఎందుకు ఎలా రేపు నీకంటూ అవకాశం వస్తుంది, నువ్వు కెప్టెన్ అవుతావు, పిక్చర్ అవి బాకీ హై అంతే. ఇదే విషయాలు అక్కడ వస్తాయి. ఈ రోజు మొదటి వీక్ కాబట్టి లైట్ తీసుకున్నారు, తర్వాత ఇదే కొద్ది నీకు ఇబ్బంది అనిపిస్తుంది, నీకు కూడా ఇలానే అవకాశాలు వస్తాయి అక్కడ. అది నాకు ఒక విషయం అర్థం కదా, క్లారిఫై చేయండి. నువ్వు గుడ్డు తీసుకున్నప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా నీకు? ఈ రోజు గుర్తొస్తుంది అన్నారు కదా వాళ్ళు. ఆమె ఎదురు ఏం చెప్పాలా అనేది అర్థం కావట్లే. యాక్చువల్లీ సంజన గారికి అది పాత విషయం, అది పాతది అయిపోయింది అని అంటున్నారు. అప్పుడు కంటెస్టెంట్ ఈరోజు క్యాప్టెన్ అంటే హోదా వచ్చిన తర్వాత ఆ క్యాప్టెన్ అనే దానికి, ఆ హోదాకి గౌరవం ఇవ్వాలి మనము. ఆ క్యాప్టెన్ ప్లేస్లో ఉన్నప్పుడు ఏదైతే బిగ్ బాస్ చెప్పారో, ఏదైతే చేయకూడదు అదంతే. అది ఆ రోజు చేసామని చెప్పేసి గుడ్డు దొంగతనం చేసామని ఈ రోజు వెళ్ళి గుడ్డు దొంగతనం చేయలేరుగా క్యాప్టెన్ అయ్యి. ఇప్పుడు అలా కదా, అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, సరే ఆమె గుడ్డు చేసింది కాబట్టి టిట్ ఫర్ టాట్ లాగా నీకు ఈ విషయం తెలియాలి కదా అని చెప్పి చేశారు. కరెక్టే, ఆ రోజు గుడ్డు దొంగతనం చేశారు. ఆమెకు రివెంజ్ ఇప్పించడానికి అని చెప్పేసి టిట్ ఫర్ టాట్ ఇవ్వడానికో మీరు చేశారు. మీరు ఆమెను ఏదో వదిలించేయాలనుకున్నారు. ఇంతకీ ఆమెకు మీకు తేడా ఏముంది? ఇంకా అసలు తేడా కాదు, ఆమె తప్పు చేసాం అనుకుందాం, మీరు తప్పు చేసేస్తారు. ఇక అప్పుడు మీకు తేడా ఏముంది? ఇంకోటి ఎంతసేపటికి ఆమె చేసింది కాబట్టి మీరు చేశారంటున్నారు. సేమ్ ఆమె చేసిన దానికి ఎలాంటి ఎలాంటి రిజల్ట్ వచ్చింది, పనిష్మెంట్ వస్తుందని పక్కన పెడితే, మరి మీకు జరిగే ముందు కూడా మీకు ఎలాంటి పనిష్మెంట్ రావచ్చు, ఎలాంటి పరిణామాలు జరగచ్చు అని ఒక ఆలోచన ఉండాలిగా. ఆమెను చూసి మీరు అదే ట్రావెల్లో వెళ్తే, అదే దారిలో వెళ్తే ఆ దారి మిమ్మల్ని బయటకు తీసుకెళ్లే దారి అయ్యిద్దేమో. తప్పు కదా. బిగ్ బాస్ హౌస్లో ఏ క్షణం దేన్ని సీరియస్గా తీసుకుంటాడో తెలియదు బిగ్ బాస్. ఆమె అదృష్టం బాగుంది, ఆమెను సీరియస్గా తీసుకోవాలా బిగ్ బాస్. తీసుకొని ఆమెను ఏదో ఇంకా పాజిటివ్ చేసి ఆమెకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. రేపొద్దున మీ కర్మగాలి, మీరు చేసిన దాన్ని సీరియస్గా తీసుకొని ఇంకేదైనా చేస్తే ఎవరికి నష్టం? మీకే నష్టం కదా. అంటే అప్పుడు ఏమంటారు తెలుసా, ఆమె చేస్తే మీరు చేస్తే మీకు ఆమెకు తేడా ఏంటి అని అంటారు. నీ ఆట ఆడుతున్నావా, నువ్వు ఆమె ఆట ఆడుతున్నావా? ఇప్పుడు నాలాంటి వాడు ఏమంటాడు, ఆమె చేసింది కాబట్టి మంచి కంటెంట్ వచ్చి ఉంటుంది, ఆమె కంటెంట్ వచ్చింది కాబట్టి ఆమెకు అవకాశం ఇచ్చారు, మనం కూడా చేయాలి, మనం కూడా చేద్దాము అంటే ఒకళ్ళు చూసి వాళ్ళు వాత పెట్టుకున్నాడు, మనం కూడా తీసుకొచ్చి మనం వాత పెట్టుకోలేంగా. ఇదే నా సామెత, తెలియదు నాకు. అలా ఏదైనా సరే ఒకళ్ళు చేస్తే అయిపోయిందని చెప్పి మళ్ళీ అది కామన్ అయిపోద్ది. అది ఎలా ఇది అది కరెక్ట్ కాదు. అలాగే హరీష్ హ్యాపీ జర్నీ అండి, ఈ ప్రశాంత్ మీరు వెళ్ళి మీ ఫ్యామిలీతో ఉంటారు అని చెప్పేసి వెళ్ళి సంజన గారితో చెప్తారు. అది ఫుల్ కోపం వస్తే మీ హ్యాపీ జర్నీ మీ దగ్గరే పెట్టుకోండి, మీ దగ్గర ఇచ్చేయండి అని చెప్పేసి ఫ్యామిలీతో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళేనండి నా ఫ్యామిలీ అని అనగానే ఓకే. మరి నామినేషన్స్ అంటే నామినేషన్స్ ఒక రోజు నా ఫ్యామిలీ కాదు అని చెప్పి అంటే మీరు మాత్రం చేయొచ్చు. మీరు మాత్రం కరెక్ట్గా నామినేషన్స్లో కానీ పాయింట్ వచ్చినప్పుడు కానీ ఏదైనా తీయాలన్నా కానీ మీరు మాత్రం మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే చేస్తాం అనొచ్చు. ఆమె మాత్రం హ్యాపీ జర్నీలు, లేకపోతే నామినేషన్స్ టైంలో కూడా మీ ఫ్యామిలీ అనుకోవచ్చు కదా, మీరు అనుకోవచ్చుగా మరి ఫ్యామిలీ అని నామినేట్ చేయకుండా ఉండొచ్చుగా. కొద్దిగా ఏంటంటే నాకేమనిపించిందంటే సామాన్యుల్లో కొంత చివరికి నాకు సార్కి మించిన సెలబ్రిటీలు అయిపోయారేమో అన్న ఫీల్ వచ్చింది నాకు. ఏమని నాకు సార్ ముందే కాలు మీద కాలు వేసుకుని
కూర్చుంటారు వాళ్ళు కామనర్స్, వాళ్ళకి ఏమైందో మరి నాకు ఇప్పుడు దాకా అర్థం కాల. అంటే నాకు సార్ అంటారు మీరు ఓనర్స్ అయ్యారు కదా అని చెప్పేసి సాడిస్ట్ లా చేయమాకండి అన్నారు. ఫస్ట్ మాట అన్నది అదే. సో నాకు సార్కి మించిన సెలబ్రిటీలు అయిపోయిన సామాన్యులు అన్నమాట. తమిళ మీద బాగుంది ఇది. సరే, ఇక నెక్స్ట్ తనూజా గారిది కూడా చాలా బాగానే డీసెంట్ గా డీల్ చేశారు. ముఖ్యంగా అమ్మాయి కొంచెం చెప్పాల్సింది చెప్పారన్నమాట, అవును, ఏడవద్దు అని. అలానే ఏంటంటే అక్కడ కర్రీ గురించి చెప్పినప్పుడు వీళ్ళు చాలా సింపుల్. ఆ రోజేమో అసలు దాన్ని ఒక టార్చర్ లా పెట్టారు, అవును ఈ రోజు దాన్ని నవ్వుతూ మెయింటైన్ చేశారు వాళ్ళు. అవును. ఆ విషయాన్ని చాలా డైల్యూట్ చేయడానికి ట్రై చేశారు. ఎక్కడ ప్రియా కానీ అట్లానే ఇక్కడ ప్రియా అసలు క్లియర్గా అయితే కంప్లీట్ గేమ్ అనే మోడ్లోకి వెళ్ళిపోయి ఆ అమ్మాయిలో ఉన్న పాజిటివ్స్ మొత్తం పాడు చేసుకుంటుంది. అలా చాలా నీట్ గా అమ్మాయిల పాజిటివ్స్ ఏమంటే మీకు కనపడ్డాయా? జనరల్ గా అమ్మాయి నాకైతే కనపడలే. హౌస్ లో వచ్చి కానీ అమ్మాయిల పాజిటివ్ కనపడలేదు. కంప్లీట్ ఆ అమ్మాయి అసలు ఒక ఎగ్జామ్ రాస్తున్నట్టుగాను, లేకపోతే ఒక నిజంగానే ఏదో ఒక యుద్ధం చేస్తున్నట్టు అక్కడ అదేదో సంథింగ్ ఒక నాకు తెలిసి ప్రియాతో ఫ్రెండ్షిప్ చేసి శ్రీజ కూడా తన గేమ్ పోగొట్టుకుంటుందేమో అనిపించింది ఒకనొక టైంలో. ఈ మాట గుర్తు పెట్టుకున్న తర్వాత ఇక్కడ శ్రీజ కావచ్చు, ప్రియా కావచ్చు, హరీష్ కావచ్చు, మనీష్ కావచ్చు, వీళ్ళ నలుగురు చేస్తున్న ఒకటే ఒక తప్పు, ప్రతి చర్య బయటికి ఎలా వెళ్తుంది ఇంతే, ఇక వేరే ఏమీ లేదు. వాళ్ళ ఆట గురించి ఆలోచించుకున్నా, ఎదుటివాడి ఆట గురించి ఆలోచించుకున్నా వీళ్ళ చేస్తున్న తప్పేందంటే మనం చేసే ప్రతి చర్య అవతల వాడు ఏం చేసినా కూడా ప్రతిదీ బయటికి ఎలా వెళ్తుంది, వీళ్ళు కావాలని చేస్తున్నారు, వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఇలా బయటికి వెళ్తుంది, ఇదే ప్రపంచంలో బతుకుతున్నారు వీళ్ళు. అదే వాళ్ళు చేస్తేనేమో మేము అలా ఆలోచించేయట్లేదు, వాళ్ళ అవతలోడు మామూలుగా చేసినా కూడా లేదు వాళ్ళు కంటెంట్ కోసం ఫుటేజ్ కోసం చేస్తున్నారు. ఇలాగా ఒక రకమైన స్ట్రాటజికల్ గేమ్లో పడిపోయి వాళ్ళలో ఉన్న ఒరిజినాలిటీని వాళ్ళే మిస్ చేస్తున్నారు. ఉదాహరణకి ఈరోజు మీరు అబ్బాయిని చూస్తే ఎవరు మనీష్ మర్యాద చూడండి, ఫస్ట్లో మీకు అన్సీన్ చూపించినప్పుడు అంటే సాటర్డే ఎపిసోడ్ చూపించినప్పుడు క్లియర్గా తన ఒక బిహేవియర్ కనపడింది. అంటే ఆమె చెబుతుంది కానీ తను మాట్లాడాలంటే నేను వెళ్ళిపోతాను. నాకు చెప్పడానికి ఇక్కడ ఏంటంటే అవతల వ్యక్తి అరగంటగా ఉన్నప్పుడు మనం కూడా అరగంటగా బిహేవ్ చేస్తే ఇద్దరికి పెద్ద తేడా ఏముండదు, నో డౌట్. అదేవిధంగా అవతల వ్యక్తి అరగంటగా ఉన్నా కూడా మనం కనుక అక్కడ నించొని మనం కనుక వాల్యూ కనుక ఇస్తే ఇంకా నీ విలువే పెరుగుతుంది. అవతల వ్యక్తి అరగంట ఇంకా నెగిటివ్ అయ్యింది. ఎప్పుడైనా ఒక నెగిటివిటీ నువ్వు ప్రొజెక్ట్ చేయాలనుకుంటే నువ్వు నెగిటివ్గా ఉండకూడదు, నువ్వు పాజిటివ్గా ఉంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళ యొక్క నెగిటివ్ ఇంకా ఎక్స్ప్లోర్ అయ్యింది. నువ్వు ఆటోమేటిక్గా వాళ్ళకన్నా ఎక్కువ చేస్తున్నావు యాటిట్యూడ్. అప్పుడు ఏమనిపిద్ది, ఆమె సంజన చూపించే యాటిట్యూడ్ పక్కన పెడితే నీ యాటిట్యూడ్ ఇంకా ఎక్కువ కనపడుతుంది. సో సామాన్యులకి అర్థం కాని గొప్ప విషయం ఏంటంటే వీళ్ళు అసలు బిగ్ బాస్ అర్థం కాలే వీళ్ళకి అని ఏదో అర్థమైపోయింది అని అనుకోవడం లేదు. అలాగే ఇంకో మాట కూడా అన్నారనమాట, ఏది రీతుని మేము ఓనర్స్ అయ్యి ఉండి అటువైపు ఇటువైపు వచ్చి మాకన్నా ఎక్కువ నువ్వే తినేస్తున్నావు అని చెప్పేసి అన్నారు. ఎందుకండి తిండి గురించి తాబి తిండి గురించి చెప్పేటప్పటికి ఆ పిల్లకి మామూలుగానే అమ్మాయి ఫుడీ, అమ్మాయి ఎక్కడ చూసిన వాసన కానీ ఆ తినాలన్న ఆలోచన అలా అని మీ ప్లేటుల్లో ఉన్న ఎగబడి ఏం తినట్లేదు కదా, ఏదో తినాలనిపించి ఏదో ఎవరు పెడితే వాళ్ళు తింటుంది. దానికి ఆ మాట అనాలా ఫుడ్ దగ్గర? సరే హరిత హరీష్కి అంత మా నోట్లో నుంచి కూడా తీసి పెడతా, నేను తినకుండా పెడతానన్న మనిషి ఆ మాట అంటాం ఎక్కడైనా కరెక్టా? ఇప్పుడు ఏంది ఆయన మాటనే ఆయనే తినే ఇచ్చేసుకున్నట్టేగా. ఆయన ఏమన్నాడు, ఫుడ్ నేను నోటు దాన్ని తీసుకుని నేను తినను అని చెప్పేసి అన్న గొప్ప మహా వ్యక్తి ఈ రోజు ఏమన్నాడు మరి? తనుజ దగ్గర కూడా తనుజనేనా సో ఆ కర్రీ దగ్గర కానీ ఆమెని కొద్దిగా బాగానే అంటే తను అన్న విధానం ఆ మాట కరెక్ట్ కాదు, అంత ఈజీగా టక్కని అనకూడదు. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే మీకు అంటే జనరల్గా సైకాలజీ ఉంటుంది, నేను చేసింది మంచి అంటే నేను చేసింది కరెక్ట్, అదే ఇంకొకరు చేస్తే కావాలని చేశారు. అంటే ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు తనేంటి, నాకు బాధేసింది, బిగ్ బాస్ అనేది ఎదిరిస్తాను నేను, సో కంపల్సరీగా వాళ్ళకి ఫుడ్ పెడితే నేను ఎక్కడ దాకానే వెళ్తాను, నేను ఓన్ తీసుకుంటాను, క్విట్ అవ్వమన్నా కూడా వెళ్ళిపోతాను నేను, అది ఓకే, అది బాగుంది కదా. ఇప్పుడు ఇదే పని ఇంకొకరు చేశారనుకో, హరీష్ ఎలా చెప్తాడు, అబ్బా ఈ డ్రామా ఆర్టిస్టులు చూడండి, అసలు అమ్మా వీళ్ళ కంటెంట్ చూడండి, అసలు ఎంత ప్లాన్ చేస్తున్నారో చూడండి, వీళ్ళు ఎంత ఫేక్ వీళ్ళు, మరి నువ్వెందుకు ఉండలేదు అలాగా, నువ్వు కూడా ఫేక్ మరి. అంటే మంచిగా ఉండే అవతల వాడి మంచితనాన్ని ఫేక్, నీ మంచితనం మాత్రం జెన్యూన్, హౌ ఇట్ ఈజ్. అలానే నేను మంచిగా ఉంటున్నావు, కోపం వస్తే మాట్లాడుతున్నావు,
మళ్ళీ ఏమంటావు, మీరు మంచిగా ఉంటూ మీరు షో చేస్తున్నారు, నామినేషన్ చేసుకోరా, మీరు ఇక్కడ ఫ్రెండ్షిప్లు కాదు అంటున్నావు. నువ్వు కూడా చేస్తుంది అదే కదా. సో అవసరానికి ఆయన ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఫస్ట్. ఆయన ఏ క్యారెక్టర్ను చూపించాలో అర్థం కాని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు చివరి. కానీ అది ఆయనకు మంచి జరుగుతుంది, ఎందుకంటే కంటెంట్ క్రియేట్ చేయగల సత్తా ఉంది. కానీ కంటెంట్ క్రియేట్ చేయగల సత్తా ఉన్న కంటెస్టెంట్ చివరి దాకా వెళ్తాడా లేదా అన్నది తన చేతిలోనే ఉంది. అలాగే రీతుని తనుజాని కలపడానికి కూడా చాలా ట్రై చేశారు. ఒకసారి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరు హక్ చేసుకున్నారు. నేను మాడతాను, నేను ఏం చేయాలి, నీకు బెస్ట్ ఇదిగా ఉండాలని ఏం చేయాలి తనుజ అడగడం, అక్కడ కూడా చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఫ్రీ బోర్డ్ దగ్గరికి వచ్చాను. అక్కడ నిజంగానే ఆ అమ్మాయి షాంపూలో కండిషనర్ కలిపింది నేను నిన్న చూశాను. కానీ ఇది కన్ఫామ్గా కాదా, మామూలుగా మాడుకుంటున్నారని అర్థం కాక నేను ఏ వీడియో కూడా ఎప్పుడు చెప్పలేదు. ఈరోజు ఆయన క్లియర్ చేసి చెప్పేశారు. అంత ఇది ఉన్నప్పుడు అమ్మాయి నిజంగా, నేను మొన్న కూడా అదే మాట చాలాసార్లు ఫ్రీ బోర్డ్ అన్న మాట దగ్గరే అమ్మాయి ఆగిపోయింది, అక్కడే స్టక్ అయిపోయింది. అదొక పెద్ద ఇదిలాగే ఓకే. కానీ ఇవాళ వీడియో చూపించారు, చూసారు కదా. అంటే ఏంటి, ఇది కైండ్నెస్, బీ కైండ్ అన్న దాని మీద అది చెప్పి ఇలా కాదు అని చెప్పేసి తను ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా అక్కడ సంజన. తర్వాత 14 సార్లు వెళ్ళాను అమ్మాయి దగ్గర. అంటే మేబీ 14 అంటే జస్ట్ ఫ్లోలో వచ్చిందేమో. అన్నిసార్లు వెళ్ళి నేను ఫ్రీ బోర్డ్ అన్నది ఆ ఉద్దేశంతో కాదు, నీకు అనిపించే సారీ అని చెప్తే ఆమె అలాగే బ్రెయిన్లో పెట్టుకొని ఆమె అడుగున్నాను నాకు సార్, తను ఫ్యామిలీ గురించి ఆలోచించి ఏడుస్తుంటే నువ్వు వెళ్ళి నీ ఇప్పుడు అర్థమవుతుందా నీకు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్, నువ్వు చేసింది కరెక్ట్ అని అంటే నిజంగానే సార్ నేను చేసింది తప్పు, దాన్ని నేను హార్ట్ఫుల్గా సారీ చెప్తున్నాను అది అనగానే సంజనకి ఫుల్గా నాకు సంజన ఏడవగా నాకు ఫుల్గా ఏడిపోతుంది. ఎందుకంటే తను ఆ రోజు నిజంగానే వాళ్ళ పాప గురించి 5 మంత్స్ బేబీ 24 గంటలు అదే తీసుకొచ్చేటప్పటికి ఎక్కడ తొణకల బెడకలేని వ్యక్తి ఫ్యామిలీ దగ్గర వచ్చినప్పటికీ ఆమె ఏడ్చేస్తుంది. ఏడ్చింది కూడా, ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పటికి టక్కన ఏం చేసింది, ఆమె కావాలని అన్నిసార్లు నేను వెళ్ళి చేసినా కానీ అమ్మాయి ఏమనలేదు. ఈరోజు మీరు అన్నారని ఏదో పైన చెప్పాలని చెప్తుంది. ఇలా నేను ఇచ్చాను సార్, నేను చూస్తాను ఆలోచిస్తాను కానీ నేనైతే యాక్సెప్ట్ చేయను అని చెప్పి క్లియర్గా చెప్పింది ఎవరు, సంజన. అక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఫ్యామిలీస్ని దూరంగా ఉన్నారు కాబట్టి అందరిది ఆ ఫ్రీ బోర్డ్ అన్న విషయంలో అమ్మాయి తీసుకోవడంలో తప్పు. నిజంగానే అమ్మాయి తప్పు అనిపించిందని చెప్పేసి ఈమె సారీ చెప్పడం కరెక్ట్. దానికి యాక్సెప్ట్ చేసి దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, దీని తర్వాత కూడా మళ్ళీ ఇదే కంటిన్యూ అయింది అనుకోండి, అప్పుడు నువ్వు తీసుకున్న స్టాండ్ కరెక్టే, నువ్వు తీసుకున్న ఆలోచన కరెక్టే, ఆ శత్రుత్వంగా ఉండడం కూడా కరెక్టే ఫ్లోరా. కానీ అలా చేయలేదు కాబట్టి ఆ అమ్మకి ఇంకొక రకమైన ఇది వచ్చేసి ఇంకా ఆమె మీద కక్ష కట్టేసారు సంజన. దానివల్ల ఇవన్నీ గొడవలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఇలా చెప్పినా కానీ సంజన ఏమి యాక్సెప్ట్ చేయదు దాని గురించి. ఈ సంజన వర్సెస్ ఫ్లోరా అన్నది కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఇది మనం ఫ్లోరా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. మేబీ అదే చెప్పారు కదా, ఫ్లోరా ఉండడానికి ఒక మెయిన్ రీజన్ కూడా ఇదే. ఇంకా అదే ఫ్లోరా గారికి సెలబ్రిటీ కాబట్టి కొంత ఓటింగ్ పడుతుంది. ఆమె ఇంకా ఓపెన్ అవ్వాలి ఈ ఒక్క టాపిక్కే. అసలు ఈ టాపిక్ వదిలేసి తను ఒక ఇండివిజువల్గా ఏంటి, తన లైఫ్లో ఎదుర్కొన్న సమస్యలను ఎలా ఎదుర్కొని తన సెకండ్ ఇన్నింగ్స్ని ఎలా స్టార్ట్ చేయబోతుంది, ఆడియన్స్లోకి వెళ్ళాలించాలి. హౌస్మేట్ బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందంటే చుట్టూ జనం ఉంటారు, వాళ్ళు ఇంపార్టెంట్ కాదు. వాళ్ళతో మంచిగా ఉంటూ మనము బయటికి మనం ఎలా ప్రూవ్ చేసుకుంటున్నాం అన్నదే ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ మీద ధ్యాస పెడితే మనం చూపించుకోలేము. మన మాటలో మనం కనపడాలి అంతే తప్ప మన మాటలో ఇంకొకరు కనపడ్డారనుకోండి, అప్పుడు నువ్వేది, నీ వ్యక్తిత్వం ఏది, నువ్వేంటని తెలిసింది. నువ్వు ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావో అప్పుడు నీ వ్యక్తిత్వం వదిలేసి ఇలా వేరే వాళ్ళ గురించి మాట్లాడే వ్యక్తిత్వం బయట కనపడింది. సో ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్లో చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడం, అందరితో బాగా ఉండటం, ఆట వచ్చినప్పుడు ఆటలాడటం, మళ్ళీ దాన్ని వదిలేయటం. సో అలాగా ఒక బ్యాలెన్స్డ్ బిహేవియర్ చేసుకుంటూ ఎవరు వెళ్తారో వాళ్ళే ముందుకు వెళ్ళగలుగుతారు. సో ఏదైనా ఫస్ట్ ఎపిసోడ్లోనే చాలా లాంగ్ డిస్కషన్ చేశారు. అంటే మనకి వాయిస్లో ఫైర్ కనపడలేదు కానీ టచ్ చేసిన ప్రతి పాయింట్ని కూడా ఒక కాంట్రవర్షియల్ పాయింట్ని పట్టుకోగలిగారు అనిపించింది నాకు. కానీ తను ఇంకా హరీష్ గురించి ఎక్కువ చెప్పారనుకోండి, ఇంకా అది బాగోదు. ఇంకా ఎంతవరకు అయితే దాన్ని సాగదీయాలా, ఎంతవరకు అయితే చెప్పాలని చెప్పారు. కానీ తనకు అర్థమైతే మంచిదే, అర్థం కాకపోతే మనం ఏం చేయలేమనుకుంది దాని గురించి. ఏమంటే వెళ్ళిపోయి మనం చెప్పాను, పొద్దున్న రాత్రి వీడియో చేస్తాం, 24 గంటలు మాట అంటాడు. అనకూడదు, అసలు గొప్పతనం కాదు. అక్కడే ఉండాలా, అక్కడే తెలుసుకోవాలా, గెలిచి రావాలి. నేను వెళ్ళిపోతానంటే ఎందుకు రావడం, వెళ్ళిపోవడానికి గేట్లు దొరుకుతారు ఏదోసారి పోయా అని. ఓకే ఫ్రెండ్స్, అలా జరిగింది సాటర్డే ఎపిసోడ్. సండే ఎపిసోడ్లో కూడా ఇంకా ఉందంట, చూద్దాం ఎవరైతే, అది ప్రోమోస్ వస్తాయి కానీ మనకు తెలియదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.